ఇప్పుడు జయంతిని పురస్కరించుకొని మీరు సంబరాలు చేస్తున్నారు. ఒక పక్క తెలంగాణ అస్తిత్వం మీద ఇప్పుడు 12 సంవత్సరాలుగా లేని ఇప్పుడు మొత్తం అంతా దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎట్లా చూస్తారు? అంటే ఇదొక ఒక ఒక శుభ సందర్భం. ఇదొక ప్రేరణనిచ్చేటువంటి సందర్భం. అంటే ఆయనని యాద్ చేసుకోవడం, జయశంకర్ గారిని, ఆయన కార్యాచరణను మననం చేసుకోవటం, ఆయన చెప్పిన విషయాలను మళ్ళా ఒకసారి మనం అందరం కూడా పునశ్చరణ చేసుకోవడం. అందుకోసం ఈ జయంతిని వాళ్ళు మనం ఇక్కడ సభగా జరుపుకున్నాం. ఆయన తెలంగాణ హక్కుల కోసం నిలబడ్డాడు జీవితం అంతా కూడా. ఆయన అన్నాడు, భావజాల కృషి అనేది రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అయిపోదు. ఎందుకంటే భౌతికంగా సరిహద్దులు ఏర్పడవచ్చు, పరిపాలనాపరమైన విభజన ఏర్పడచ్చు, కానీ భావజాల దాస్యం ఇంకా ఉంటుంది అప్పటికి కూడా. కనుక మళ్ళీ జాగరూకతతో ఉండి ఆ భావజాల దాస్యం నుంచి కూడా మనం బయటపడేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అని ఆయన చెప్పారు. చెప్పినట్టే ఇవాళ జరుగుతుంది. భావజాలపరమైనటువంటి దాస్యం ఇవాళ ఉన్న పాలకులలో కనబడుతున్నది. దాంట్లో భాగంగా ఇవాళ మన నదీ జలాల్లో మన హక్కులు మనం కోల్పోతుంటే, నిజంగా హరీష్ రావు గారు లాంటి వాళ్ళు ఒక కాన్షియస్ కీపర్ లాగా ఉండి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. ఆయన హెచ్చరిస్తుంటే నిజానికి హెచ్చరించిన తర్వాత కూడా నిద్రలేవని సోమరి ప్రభుత్వాన్ని చూస్తున్నాం, ఇవాళ మందమతి ప్రభుత్వాన్ని చూస్తున్నాం. కనుక ఈ ప్రభుత్వం తెలంగాణ హక్కుల్ని కాపాడుతుందనే నమ్మకం లేదు. ఎందుకంటే ఇది అమ్ముడు పోయిన నాయకత్వం, ఇది ఆత్మవిశ్వాసము ఆత్మగౌరవం లేనటువంటి నాయకత్వం, ద్రోహి నాయకత్వం. కనుక ఈ వికారం అంతమైతే తప్ప తెలంగాణ హక్కులు నిలబడవు. ముఖ్యంగా నిన్న ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా శుద్ర పూజలు చేశారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా శుద్ర పూజలు చేసిందంటారా? నేను చెప్పాను కదా, మేము ఉద్యమంలో రుద్ర పూజలు చేశాం. ప్రజల ఆగ్రహాన్ని రుద్రస్వరూపంగా భావించి పూజించాం. అంతే తప్ప క్షుద్ర పూజలు చేయాల్సినటువంటి దుర్గతులు ఇక్కడ ఎవరు లేరు. ఆ కాశ్మోరాలన్నీ కాంగ్రెస్లోనే ఉన్నాయి. అయితే ముఖ్యంగా పరిపాలన లేకుండా ఇలాంటి కామెంట్స్ చేస్తూ నిత్యం ప్రజల్ని డైవర్ట్ చేసే విధంగా కూడా చేస్తున్నారంటూ కూడా చాలా మంది పొలిటికల్ అనలిస్టులు మాట్లాడుతున్నారు. ఇది ఎట్లా చూస్తారు సార్? అంటే ఈ పాపాల భైరవుడు ముఖ్యమంత్రి అయ్యి ఆయనే అసలు క్షుద్రుడు. ఈ క్షుద్రమైన ఆలోచనలన్నీ ఆయన మెదడులోనే పడుతుంది. మీరు ఇప్పటివరకు చూస్తే ఇలా చెదపురుగులు వారబోసినట్టు మాట్లాడే మాటలే తప్ప ఆయన నోటి నుంచి ఒక్క విలువైన వాక్యం ఇవాళ వరకు మనం చూడలేదు. కనుక ఇదంతా కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్టు డైవర్షన్ పాలిటిక్స్ లేదా ప్రతిపక్షాల మీద నిరంతరం ఆడిపోసుకోవడం ద్వారా కాలం గడిపేయడం తప్ప ఒక వజన గల్ల మాట లేదు, విజన్ గల్ల పని లేదు. అది ఈ 3 సంవత్సరాల పరిపాలన సారాంశం. ప్రజలు దాన్ని గ్రహిస్తున్నారు. అతి తొందరలోనే ఈ ప్రభుత్వం ఇక మనుగడ సాగించేటువంటి పరిస్థితి ఉండదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అటు ఇటుగా 3 సంవత్సరాలు గడుస్తుంది. ఎలా అనిపిస్తుంది సార్ 3 సంవత్సరాల పరిపాలన? చెప్పిన ఇంతకుముందు వజన గల మాట లేదు, విజన్తో చేసిన చేత లేదు. ఉన్న సంక్షేమ పథకాలను కంటిన్యూ చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. కొత్తగా ఒక గొప్ప ఊరటనిచ్చిన పని ఏమీ చేయలేదు. కొత్త వదరుబోతూ అటువైపు తెలంగాణ హక్కులు కాపాడడంలో కూడా దారుణంగా విఫలం అవుతున్నారు. తెలంగాణ ఆర్థికంగా కూడా దెబ్బతింటున్నది. అవినీతి పెచ్చుమీరిపోతున్నది. ఒక పిచ్చివాళ్ల స్వర్గంలాగా తయారైంది ప్రభుత్వం. ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం పిచ్చివాళ్ల స్వర్గంలాగా ఉంది. కనుక ప్రజలు ఆ అవస్థలన్నింటినీ కూడా పడుతున్నారు. ఆ అవస్థల కారణాలు ఈ ప్రభుత్వ అసమర్థతని ప్రజల్లోకి మరింత ఎఫెక్టివ్గా తీసుకోవాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ మీద ఉంది. ఆ పని చేయటం ద్వారానే తెలంగాణను వీళ్ళ నుంచి విముక్తి చేసి తిరిగి తెలంగాణను ఒక ఉజ్వలమైన తెలంగాణగా తీర్చిదిద్దే కృషిలో మనం నిమగ్నం. సెక్రటేరియట్లో మొత్తం అంతా షాడో నాయకుల పరిపాలన నడుస్తుంది. వాళ్ళు ఫైల్ మూవ్ చేయండి అంటే మూవ్ చేస్తారు, లేకపోతే ఆగిపోతుంది. ఐఏఎస్లు కూడా వాళ్ళ కనసైగల్లోనే నడుస్తున్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏదైనా ఫైల్ మూవ్ చేయాలంటే 5%, 10% కమిషన్ ఇవ్వాలంటూ కూడా మాట్లాడుతున్నారు. వాస్తవం ఏంటారు? షాడో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు షాడో నాయకులు కూడా ఉంటారు కదా. ముఖ్యమంత్రి పెద్ద ఫ్రాడ్. ఇక అటువంటిప్పుడు ఆయన చుట్టూ మరింత ఆ షాడో ఉండకుండా ఎట్లా ఉంటుంది? కనుక ఇది జస్ట్ దోచుక తినే కార్యక్రమం తప్ప ఇంకేం అవుతలేదు. కనుక మన జయశంకర్ గారేమో యాచించి కాదు శాసించి అన్నాడు. కానీ ఈయన మాత్రం దోచుకుపోయింది అప్పచెప్పి పరిపాలించాలి అనే పద్ధతిలో ఇవాళ ఈ పరిపాలన కొనసాగుతుంది. కనుక వీళ్ళు కేవలం అధికారం మీద మాత్రమే దృష్టి ఉన్నవాళ్ళు. అధికార వ్యామోహం తప్ప ఇంకేం లేదు. అధికారంలో ఉంటూ అక్రమార్జన మీదనే దృష్టి ఉన్నవాళ్ళు. అంతకుమించి ప్రజలు అనే కన్సర్న్ కానీ సీరియస్నెస్ కానీ ఈ ప్రభుత్వానికి లేదు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన మాత్రం అస్తవ్యస్తంగా ఉందంటూ కూడా దేశపతి శ్రీనివాసరావు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవతో సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.